ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్స నిస్సరతే వాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు వార ఫలితాల్లో జనవరి 26వ తేదీ నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ఫలితాలు చెప్పుకునే ముందు అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే ఈ వారం చంద్రుడు దాదాపుగా ధనస్సు రాశి నుంచి కుంభం వరకు సంచరిస్తుంటాడు. శుక్రుడు మారుతున్నాడు మీనంలో కంటే ఉచ్చస్థానంలోకి వెళ్తున్నాడు శుక్రుడు. రాహు మీనంలోని, గురువు వృషభంలోని, కర్కాటకంలో కుజుడు మీనంలో, కర్కాటకంలో ఉండే కుజుడు మారిపోతున్నాడు, వెనక్కి వెళ్ళిపోతాడు. అదేవిధంగా రవి బుధులు మకరంలో, శని శుక్రులు మనకి కుంభరాశిలో సంచరిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి మరియు ద్వాదశ లగ్నం తెలియని వారి రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరగనున్నాయి, మరియు ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్త వహించాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేటువంటి విషయాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. సింహలగ్నము, సింహరాశి. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే లగ్నాధిపతి 6వ స్థానంలో రవి బుధులు కలిసి 6లో ఉన్నందుకు ఇది శత్రుస్థానంగా చెప్తూ ఉంటారు. 6వ స్థానం శత్రువుపై జయాన్ని ఇస్తుంది ఈ గ్రహస్థితికి ఉండడం అనేటువంటిది. శత్రువుపై జయము. 2వ స్థానంలో కేతు ఉన్నందుకు కాస్త సాఫ్ట్వేర్ రంగాలు, కెమికల్ రిలేటెడ్ లేనట్లయితే ఇట్లాంటి ఈ యొక్క రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా మీకు ఈ కేతుగ్రహం 2లో ఉండి ఈ 2వ అధిపతి 6వ స్థానంలో ఉన్నందుకు ఏంటంటే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో ప్రధానంగా కేతువు యొక్క ప్రభావము మరియు బుధుడి యొక్క ప్రభావం వల్ల సాఫ్ట్వేర్ రంగాల్లో ఇప్పుడు ఏఐ లాంటి కొత్త వచ్చాయి, అటువంటి వాటి మూలంగా కూడా ధనయోగం చూపిస్తుంది. కాకపోతే మీకు ఎటువంటి ధన సంబంధించిన ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నా గణపతిని ఆరాధించండి, అన్ని విధాలా బాగుంటుంది. మరియు సంతాన సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క సంతానాన్ని ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రాంతానికి ఉద్యోగరీత్యా కావచ్చు, లేనట్లయితే చదువురీత్యా కావచ్చు పంపించడం బలంగా చూపిస్తుంది. మరియు హోమ్ లోన్స్ కోసం ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి మీకు లోన్ లభించడం అనేటువంటి బలంగా ఉంది. మరియు స్కాలర్షిప్స్, కొంతమంది స్టూడెంట్స్ కొన్ని స్కాలర్షిప్స్ కోసం వెయిట్ చేయడం, స్కాలర్షిప్స్కి అప్లై చేయడం చేస్తుంటారు. అటువంటివి కాస్త ముందు కదలడము, మరియు ముఖ్యంగా వ్యవసాయదారులు గవర్నమెంట్ నుంచి పొందాల్సినటువంటి లబ్ధి పొందడము అనేటువంటిది బలంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే 8వ స్థానంలో రాహు ఉండి ఈ యొక్క లాభస్థానంలో కుజుడు ఉండడము, మరియు 10వ స్థానంలో వక్రించినటువంటి గురువు, ఈ యొక్క గ్రహస్థితి ఏంటంటే వివాహ సంబంధించినటువంటి విషయంలో మీరు కొన్ని తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఇప్పుడున్నటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో రాహువు రవి మధ్యలో శని శుక్రులు ఉన్నారు, అంటే పాపకర్తెర మధ్యలో శని శుక్రులు ఉన్నందుకు ముఖ్యంగా వివాహ నిర్ణయాలకు సంబంధించినటువంటి విషయాల్లో తొందరపడి కొన్ని నిర్ణయాలు తీసుకోవడము, సీక్రెట్గా వివాహం చేసుకోవాలనుకునే ప్రయత్నం చేయడం, ఇట్లాంటివి చేస్తుంటారు. ఇటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఈ 7వ స్థానంలో శుక్రశనుల వల్ల మీకు ఎవరైనా సరే దూర ప్రాంతంలో ఉండేటువంటి వారు పార్ట్నర్స్గా రావడం, అంటే వివాహ జీవిత విషయంలో కావచ్చు, లేనట్లయితే బిజినెస్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా పార్ట్నర్స్గా రావడం అనేటువంటి చూపిస్తుంది. రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారికి మరియు వ్యవసాయదారులకి కొంతవరకు లాభసాటిగా ఉంటుంది ఈ వారం, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే మీరు ఎక్కువగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన, దత్తాత్రేయుడి యొక్క ఆరాధన చేయండి. జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ చేయండి. ఎటువంటి మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడైనా సరే కాస్త
గణపతిని ఎక్కువగా తలుచుకోండి. మీరు ఎంత గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉంటే అంత ఇదిగా మీకు ఫైనాన్షియల్ గ్రోత్ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. మీ దగ్గరలో ఏదైనా ఆలయం ఉన్నట్లయితే రెగ్యులర్గా వెళ్ళొస్తూ ఉండండి. దానివల్ల ఏమవుతుందంటే మీకు ఆగిపోయినటువంటి ధనం కానీ రావాల్సిన ధనం ఏదైనా ఉన్నా మీరు ఒక పని చేస్తే ఆ కాంట్రాక్ట్ వస్తుంది అనుకునేటువంటిది ఏదైనా మీరు ప్రయత్నం చేస్తున్నారు, అది ముందుకు మూవ్ అవ్వడం జరుగుతుంది. మనకిప్పుడు కుంభమేళా జరుగుతుంది. చాలామంది అడుగుతున్నది ఏంటంటే కుంభమేళాకు వెళ్ళి అక్కడ ఏ రాశి వారు ఏ దానం ఇచ్చుకుంటే మంచిది అనేటువంటిది అడగడం జరుగుతుంది. అయితే నేను ఏంటంటే రాశి కంటే లగ్నానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను కాబట్టి ముందు లగ్నపరంగా చూసుకోండి. లగ్నం తెలియదు అనుకునేటువంటి రాశులు చూసుకోవచ్చు. ఇక్కడ పర్టికులర్గా పూర్వజన్మ కర్మ తొలగించుకోవాలంటే మేషం నుంచి మీనం వరకు తీసుకున్నట్లయితే మేషం వారు ప్రధానంగా ఉలవలు, పెసలు, నువ్వులు ఈ మూడు అక్కడ ఉండేటువంటి ప్రదేశంలో ఇప్పుడు చూడ మనకి పితృతర్పణాలు పితృ సంబంధించిన చేయించుకోవడానికి కూడా అక్కడికి ప్రయాగరాజ్ కానీ లేనట్లయితే మనకి ఏదైతే కాశీ కానీ గయ కానీ వెళ్తూ ఉంటారు. అక్కడ ఈ ఉలవలు, పెసలు, నువ్వులు మేషం వారు ఇస్తే మంచిది. ఇక వృషభం వారు కనుక చూసుకున్నట్లయితే బొబ్బర్లు దానంగా ఇవ్వాలి మరియు శనగలు దానంగా ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. ఇక మిథున లగ్నం వారు మిథున రాశి వారు కనుక చూసుకున్నట్లయితే ముఖ్యంగా కందులు దానంగా ఇవ్వాలి. ఇప్పుడు అది కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మిథునంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. అలాగే కర్కాటకం వారు కనుక చూసుకున్నట్లయితే శనగలు మరియు బొబ్బర్లు దానంగా ఇస్తే మంచిది. సింహలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా రవికి సంబంధించింది కూడా ఇవ్వాలి, కాకపోతే బుధ శని సంబంధించినవి అంటే పెసలు మరియు నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది. దీనివల్ల ఏమవుతుందంటే పూర్వజన్మ కర్మ సంబంధించిన దోషాలు తగ్గుతాయి. ఇప్పుడు ఉండేటువంటి కుంభమేళ మనకి ఎలాగైతే జరుగుతుందో దానికి సంబంధంగా చూసుకుంటే, అదేవిధంగా కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా బియ్యము, నువ్వులు దానం ఇస్తే చాలా మంచిది. అదేవిధంగా తులాలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మినుములు, శనగలు మరియు గోధుమలు దానం ఇస్తే చాలా మంచిది. అలాగే వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే పెసలు, ఉలవలు, కందులు దానం ఇస్తే చాలా చాలా మంచిది. అలాగే ధనస్సు వారి కనుక చూసుకున్నట్లయితే శనగలు మరియు బొబ్బర్లు దానంగా ఇవ్వండి కుంభమేళాలో. ఒకవేళ కుంభమేళాలో కుదరలేదు, ఏమండి మేము ఇంకెక్కడైనా బయట ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు, పురోహితుడికి ఇవ్వచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇది పర్టికులర్గా మీకు అక్కడ ఇచ్చినట్లయితే మరింత ఎక్కువ ఫలితం వస్తుంది. అలాగే మకరం వారి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ కందులు దానంగా ఇవ్వడం చాలా ప్రధానము మరియు పెసలు దానంగా ఇవ్వడం మంచిది. ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే బియ్యము మరియు శనగలు దానంగా ఇవ్వాలి. మీనలగ్నం వారు మీన రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే గోధుమలు, తెల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. అయితే ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తున్నాను. ఎవరెవరికైతే ఏలినాడు శని నడుస్తుందో, అర్ధాష్టమ శని నడుస్తుందో, అష్టమ శని నడుస్తుందో, చాలామంది నమ్ము నాకు ఏలినాడు శని వచ్చేస్తుంది ఇట్లాంటి భయాలు పడుతున్నారు. ఒకటే చెప్తాను నేను మీకు, ఏలినాడు శని ఉన్న అర్ధాష్టమ శని, అష్టమ శని నడుస్తున్నప్పటికీ కూడా మీరు కనుక మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే కాస్త ఎక్కువ శ్రమ కనుక మీరు మీ అంతటి మీరుగా పడుతూ ఉన్నట్లయితే శని యొక్క ప్రభావం ఉండదు. ఇది పాయింట్ నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతి విషయం మనకి లైఫ్లో ఏది జరుగుతున్నా సరే శని జరుగుతుంది అందుకే ఇట్లా అవుతుందేమో, కాలసర్ప దోషం ఉన్నందుకే అలా అవుతుందేమో అనుకోకుండా పర్టికులర్గా మీ జన్మజాతకంలో ఏ మహాదశ నడుస్తుంది, గోచారం ఎక్కడెక్కడ సంచరిస్తుంది, ప్రజెంట్ చిన్న మనకి షార్ట్గా తిరిగేటువంటి అంటే రవి, చంద్ర, బుధ, శుక్ర, కుజ గ్రహాలు మనకి 25 రోజులకి, 2.5 రోజులకి, 45 రోజులకి, నెల రోజులకి మారుతూ ఉంటాయి. దాంతోపాటు రాహుకేతులు సంవత్సరంన్నరకు మారుతూ ఉంటాయి. గురువు సంవత్సరానికి మారుతూ ఉంటాడు. శని 2.5 సంవత్సరాలు మారుతూ ఉంటాడు. ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఏ విధంగా సంచరిస్తున్నాయి, వాటి మూలంగా కలిగేటువంటి ఏదైతే మనకి మార్పులు ఉన్నాయో అవి మనకి ఏ రకంగా వస్తున్నాయి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. కానీ ఎంతసేపు శని వల్లే జరుగుతుంది, లేకపోతే ఇంకో దానివల్ల కాలసర్ప దోషం వల్లే జరుగుతుంది, నాకేదో ఆశ్లేష నక్షత్రంలో పుట్టాను, మూల నక్షత్రంలో పుట్టాను, ఇవి కాదు. గుర్తుపెట్టుకోండి. ధనం రావట్లేదు, ధనాధిపతి ఎక్కడున్నాడు, ధన సంబంధించిన గ్రహం ఏమైనా వీక్గా ఉందో దాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకోవాలి. వివాహం అవ్వట్లేదు, సప్తమాధిపతి ఎక్కడున్నాడు, వివాహం అయినా గొడవలు అవుతున్నాయి, 12వ అధిపతి ఎలా ఉన్నాడు. విద్య రావట్లేదు, 4వ అధిపతి ఎలా ఉన్నాడు, అంటే 4వ స్థానాధిపతి స్ట్రాంగ్గా ఉన్నాడా, వీక్గా ఉన్నాడా. అలాగే మరొకటి ఏంటంటే ఇక్కడ ఉద్యోగం రావట్లేదు, దశమాధిపతి శని ఎలా ఉన్నాడు. ఉద్యోగం రావట్లేదు, చక్కగా లలితాసహస్రనామాల్లో ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః లేదా
ఓం మాణిక్యం ఒకటాకార జానద్వయ విరాజితాయ నమః చేసుకోండి. లేదంటే అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయ నమః అని చేసుకోవచ్చు. లేదు వివాహం అవ్వట్లేదు, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయ నమః. వివాహమైన డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి, ఓం శివ కామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయ నమః. ఎందుకంటే శాస్త్రం మనకున్నది భయపెట్టడానికో భయపడడానికో కాదు. రూట్ తెలుసుకొని దాని చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ క్లియర్ చేసుకుంటూ అమ్మవారిని పట్టుకొని మనం ముందుకు వెళ్ళడానికి. కాబట్టి ఇవి చేసుకుంటూ మీరు అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.